మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అద్భుతమైన ఫలితాలు మళ్లీ మీ అందరి కష్ట ఫలితంగా తేగలిగాం. దానికి కారణం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఎక్కడా తగ్గకుండా జోడెడ్లలా నమ్మిన ప్రతి కార్యకర్తకి అభిమానికి పూర్తి భరోసా భద్రత కల్పించాం కాబట్టే మొన్నటి ఎన్నికల ఫలితాలు మనకు అద్భుతంగా వచ్చాయి. కాంగ్రెస్ కుటుంబ సభ్యులమైన మనందరం భవిష్యత్తులో మనం చేసే పనిని ఆనాటి ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత చెప్పుకున్నారు. మనం కొండంత చేస్తే గోరంత కూడా చెప్పుకోలేకుండా ఉన్నమాట నిజం. గోరంతని కొండంత చెప్పుకోలేకపోయినా చేసిన దాన్నైనా మనం ప్రజలకు చెప్పగలిగితే తప్పకుండా ప్రజల మనసుల్లో ఉన్న ఈ ప్రభుత్వం ఈ పార్టీ మళ్లీ తిరిగి ప్రజలు దీవించటానికి ఏ రకమైన సంకోచం ప్రజలలో లేదు. దానికి నిదర్శనమే ఈ గడిచిన కొన్ని నెలల నుంచి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పోకడ మళ్లీ మన ప్రభుత్వం రాదు అని జీర్ణించుకోలేకనే ఎలా కళ్ళు దాగి నుప్పు తొక్కిన కోతుల్లా ఎలా ఎగురుతున్నారో మనకి కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తగ్గకుండా వారికి తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ప్రజలున్నారు. అది మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఆనాటి ప్రభుత్వం లాగా నోరు తెరిస్తే మాయ మాటలు మనం చెప్పుకోనవసరంలా చేసిన దాన్ని గనుక చెప్పుకోగలిగితే ప్రజలకు ఇస్తున్న దాన్ని చేసిన అభివృద్ధిని చెప్పుకోగలిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్లీ వస్తది.